హలో నమస్తే. నేను ఏరియాలో ఉన్న మంచు లేక్పై నడవడానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారుగా పక్కనే ఇదేనండి ఐరీ లేక్. మొత్తానికి ఫ్రోజన్ లేక్ అయితే రీచ్ అయ్యాను. ఇదే మీరు చూస్తున్నారు కదా ఫ్రోజన్ లేక్. ఇప్పుడు దీనిపై నడవడానికి అయితే నేను ట్రై చేశాను. పెద్ద సాహసం అనే చెప్పాలి. నా ఫ్రెండ్స్ అయితే ఎవరు రికమెండ్ చేయలేదు లోపలికి వెళ్ళమని. బట్ నేనైతే డేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బిఫోర్ ఫ్రోజన్ ఆ లేక్ ఎలా ఉందో, తర్వాత ఇది ఆఫ్టర్ ఫ్రోజన్ లేక్ అండి. నేను వచ్చిన 2 మినిట్స్కే నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అవుతున్నాయి. లోపలికి అయితే వెళ్తున్నాను. బట్ ఎలా ఉంటుందో మాత్రం నాకైతే కొంచెం లిటిల్ స్కేరీగానే ఉంది. ఈ లేక్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఎరీ లేక్ అని అంటారు దీన్ని. ఇది కెనడా ప్లస్ అమెరికా బార్డర్ అనమాట. ఈ లేక్ అవతల సైడ్ కెనడా ఉంటుంది, ఇటు సైడ్ నార్త్ అమెరికా. ప్లస్ దీని పొడవు అరౌండ్ 380 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ 4th బిగ్గెస్ట్ లేక్ కూడా ఇది. చూస్తున్నారు కదా వైట్ కలర్లో ఫుల్ అసలు అమేజింగ్. బట్ నడవడం అయితే అంత ఈజీ కాదు. నేను ప్రతి స్టెప్ చాలా నడుస్తూ ఉన్నాను. ఎక్కడ స్కిడ్ అవుతుందో, ఎక్కడ కార్ లోపలికి వెళ్తుందో అని. అందుకే నాకు నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. నేను ఇంకా ఇంతకన్నా లోపలికి అయితే వెళ్ళలేను. బట్ మీకు ఇక్కడ నుండి జూమ్ చేసి చూపిస్తాను ఇది ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అనేది. ఇంకా ఇక్కడ అంత ఎక్కువసేపు ఉండడం అంత సేఫ్ అయితే కాదు. నేనైతే వెనకాలకు వెళ్తున్నాను. నాకు ఇప్పటికే నా మొత్తం కంప్లీట్గా నా హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. సో ఇక చూస్తున్నారుగా మొత్తం స్లిప్పరీ అయితే చాలా దారుణంగా ఉంది. కొంచెం నడుస్తూ ఉన్నాను. బట్ ఇప్పటివరకు అయితే నేనైతే ఈ డే చేసి ఆ లోపలికి అయితే వెళ్ళాను, కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు. -10 డిగ్రీ టెంపరేచర్లో నడుస్తా కెమెరాలో వీడియో క్యాప్చర్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. హ్యాండ్స్ అయితే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయినాయి. నేను ఎంత ఫాస్ట్గా అయితే అంత పాసిబుల్గా నేను వెళ్ళి కార్లో కూర్చుందామని ట్రై చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.